ఈ అమ్మాయిని చనిపోయిన కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఈమె ఈ కుర్రాడు బ్రతికి ఉన్నాడని గుర్తిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి వెండిసూది తీసి ఈ కుర్రాడిని సేవ్ చేయాలని గుచ్చుతుంది. ఇంతలో ఒక చెడ్డ మహిళ అక్కడికి వస్తుంది. అలాగే ఈ మహిళ వెంటనే ఈ శవాన్ని పూడ్చేయండి అని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి శవపేటిక మీద ఉన్న చెక్కను పక్కకి తోయగా అక్కడ ఉన్న బాడీగార్డులు భయపడిపోతారు. అప్పుడు ఈమె ఈ కుర్రాడిని బయటకి తీస్తుంది. అయితే ఈ చెడ్డ మహిళ వీళ్ళిద్దరినీ పట్టుకోమని బాడీగార్డులతో చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి కోపంతో నా భర్త చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్తుంది. అయితే వీళ్లు ఈమెపై దాడి చేయగా ఈ అమ్మాయి వీళ్లందరినీ చితకబాది ఆ చెడ్డ మహిళని చెంపపై కొడుతుంది. అలాగే ఈ మహిళను శవపేటికలోకి తోసేస్తుంది. అలాగే ఈమె ఇక్కడ బాస్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ కుర్రాడిని తిరిగి తన రూంలోకి తీసుకురమ్మని బాడీ గార్డులకి చెప్తుంది. అలాగే ఈమె ఈ కుర్రాడి శరీరాన్ని పరీక్షించిన తరువాత ఇతడి శరీరంలో పాయిజన్ ఉందని గుర్తిస్తుంది. అప్పుడు ఈమె వైద్యం చేద్దామని తన వెండి సూదిని తీస్తుంది. ఇతడికి ఆ సూది గుచ్చడానికి చూస్తూ ఉండగా ఈ కుర్రాడికి మెలకువ వచ్చి ఈమెని పట్టుకుని నీకేమి కావాలి అని అంటాడు. అప్పుడు ఈమె నేను నీకు వైద్యం చేస్తున్నా అని చెప్పగా ఈ కుర్రాడు నాకేమీ అవసరం లేదని చెప్తాడు. ఇంతలో ఇతడికి దగ్గురాగా నోట్లో నుండి రక్తం వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి నువ్వు కాని వైద్యం చేయించుకోకపోతే 3 నెలలలో చనిపోతావు అని చెప్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.